నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన నిత్య జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది నిరుద్యోగంలో ఉన్న వారికి మంచి ఉద్యోగం రావడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వారు అనుకున్న ఉద్యోగం వారికి వస్తుంది గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుకే శ్రీ మహాగణపతి దేవతోభ్యతమ్మ చూసేవంటి వీక్షబంధకు నమస్కారం. మరి అదే విధంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఎంత మంచిగా ప్రయత్నం చేసినా, ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా, బాగా చదువుకున్న విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఉద్యోగం రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అరటం వల్ల అంటే రాశి ప్రభావం వలన, గ్రహ ప్రభావం వలన, లేకపోతే ఇంకేదైనా ప్రభావం వలన అలాంటి ఏదైనా సందేహం అనేది కనపడుతూ ఉంటుంది. సో దీనివల్ల పై చదువుకొని ఇప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే అమ్మ నాన్న వాళ్ళకు భారమే కదమ్మా. ఇప్పుడు చేతికొచ్చిన వంటి కూతురు, చేతికొచ్చిన వంటి కొడుకు ఎవరైనా కూడా ఇంట్లో కూర్చోవాలంటే ఆ కూర్చున్న వాళ్ళకు కూడా ఇబ్బందే. అమ్మ నాన్నని ఎంతగా విసుగు పెడుతుంటాం. ఊరికే చూసినా ఫోనే చూస్తూ కూర్చోవాలి, చూసిన టీవీ చూస్తూ ఉండాలి, ఇంకా వాళ్ళ చివట్లు వింటూ ఉండాలి, అంతే కదా. ఏదైనా వెతుక్కోరా, ఏదైనా చూసుకోరా అనేసి ఇంట్లో అంటూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు వివాహమైన వాళ్ళు కూడా ఆ తాతగా ఎక్కడి నుంచో ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి, అక్కడి నుంచి భర్త కానీ ఇక్కడి నుంచి భార్యతో కానీ ప్రెషర్స్ ఉంటాయి. ఇంక 3 పూటలు తింటూ కూర్చుంటావా, ఇంకా వెతుక్కోవా, చేసుకోవా, అనేక రకమైనటువంటి సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఏది ఉన్నా ఉద్యోగం ఉంటూ ఆ ఒక రాయల్టీ వేరు. అసలు ఇంట్లో ఉండకనే బయట ఉండి సంపాదించి ఇంటికి వెళ్తేనే ఆ ఆశతో ఎదురు చూస్తారు. అలసిపోయి వచ్చాడు మావాడు, అలసిపోయి వచ్చింది మా అమ్మాయి అని చెప్పి ప్రత్యేకంగా మర్యాదలు ఇస్తారు. ఇంకా ఏమండి, ఆ ఒక ఇదిగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఎవరికి అటువంటి ఉద్యోగాలు దొరకట్లేదు. పోనీ ఐటీ రంగాల్లో చూసుకోవాలనుకున్నా, సినీ తారాల వైపు చూసుకోవాలనుకున్నా, యాక్టర్స్గా చూసుకోవాలనుకున్నా, యాంకర్స్గా చూసుకోవాలనుకున్నా, మరి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకన్నా బిజినెస్ చేసుకోవాలనుకున్నా, అయితే దీనికంటూ ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? దీనికంటూ బుధగ్రహానికి సంబంధించినటువంటి ఉద్యోగం అంటే బుధగ్రహం, దానికి గరుడపచ్చ ఆకుపచ్చ గరుడపచ్చ వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఎమరాల్డ్ స్టోన్ ఉంటుంది, ఆ ఎమరాల్డ్ స్టోన్ వేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి ఆ స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని ఒక గట్టి విశ్వాసం. దానికంటూ ఏం చేస్తారంటే 7 శనివారాల పాటు స్వామివారికి వ్రతం ఉంటారు. చక్కగా వ్రతం ఉండాలి. 7 శనివారాల పాటుగా ఉండి ఆ స్వామికి బియ్యంతో తయారు చేసినటువంటి దీపాన్ని పెట్టి, దీపాదన పెట్టుకొని మీ పేరు గోత్రనామాలు పెట్టి చక్కగా స్వామికి అర్చన చేసుకొని ఆ స్వామి ఆశీర్వచనం తీసుకోవాలి. చేయటం వల్ల 7 శనివారాల అనంతరము మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ రావటం జరుగుతుంది. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష ద్వారా మీకు అపురూపమైనటువంటి కృపా కటాక్షం ఏర్పడి మీరు పడేవంటి కష్టాలు ఆయన చూసుకొని మీకు మంచి ఉద్యోగం, లక్షల్లో కానీ 1000లో కానీ ఏదో ఒకటి ఉద్యోగం రావటం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ ఉండిలో వేయాలి. ఫస్ట్ శాలరీ ఏదైతే వస్తుందో అది ఏం చేస్తారంటే కొంతమంది సగం వేస్తారు, లేదంటే నిలువుగా వేస్తారు, లేదంటే ఏదైనా స్వామివారికి స్వీట్, తులసిమాల, అలాంటి స్వామివారికి వస్త్రాలు, ఆయన ఇచ్చిన వంటి పదార్థం కాబట్టి ఆ ఒక తీసుకొచ్చి స్వామివారికి ఇవ్వటం జరుగుతుంది.
తర్వాత తక్కింది అమ్మకు నాన్నకు ఇవ్వటం చాలా విశేషమైన ఫలితం. సో ఇలా 7 శనివారాల పాటుగా చేస్తే మీకు అపురూపమైనటువంటిది. పోనీ దీపంలో మీరు ప్రత్యేకంగా ఆవు నెయ్యి వేసి తామర వత్తులు, జిల్లెడ వత్తులు 2 కలిపి దీపం పెట్టి ఆ శనివారం స్వామివారి దగ్గర దీపార్థన చేసుకోవాలి. కొబ్బరి నివేదన పెట్టాలి. ప్రతి శనివారం కొబ్బరి నివేదన పెట్టాలి. అది చాలా విశేషమైనటువంటి ఫలితాలు. తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఎప్పుడైనా తలస్నానం చేయకుండా దీపం పెట్టకూడదు. స్వామివారి దగ్గర చక్కగా ఇది చేసుకోవాలి. అప్పుడు మరి ఆలయానికి వెళ్ళేటప్పుడు నలుపు వస్త్రాలు కూడా వేసుకోకూడదు. మీరు చక్కగా ఏదైనా నలుపు తప్ప ఇంకా వేరే వస్త్రాలు ఏదైనా నీలం కానీ అది కానీ ఏదైనా వేసుకొని వెళ్ళచ్చు. వేసుకొని వెళ్ళి స్వామివారికి ఇచ్చేసుకొని చేయాలి. 7 శనివారాల తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టి చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశం ఉంది. మంచి ఉద్యోగం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.